ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం వాక్య ధ్యానం మనం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతయు మీ ఉత్తమమైన ప్రేమలో, మీ అపారమైన కృపకు మమ్మల్ని యోగ్యులను చేసి క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, సంరక్షించి, పోషించి ఈ ఉదయకాలం వాక్య ధ్యానము ద్వారా మీ పాదాల చెంతకు వచ్చి మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మాకిచ్చిన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేము ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఎందరైతే లైవ్ ద్వారా వాక్యం బలపరచబడడానికి ఇష్టపడుతున్నారో వారితో మీరు మాట్లాడి బలపరిచి మీ మహిమ కొరకు స్థిరమైనటువంటి సాక్షులుగా స్థిరపరచబడినట్లు కృప చూపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, చక్కని పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-20 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-20 వాక్యాలు చదువుకుందాం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము ద్వారా మీ పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి మేము నేర్చుకొనుటకు మాకిచ్చిన ఈ చక్కని సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగమును దీవించండి. వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బలపరుచుట కొరకు మీ వాక్య ప్రత్యక్షతనిచ్చి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి,
ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖనాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వాక్యము నుండి 20వ వాక్యము మనం చదివాం. ఈ చదివినటువంటి భాగములో పైన ఒక సంఘటన జరిగింది. మీరు గనక 15వ వాక్యం నుండి గనక మీరు చదివినట్లయితే ఈ భాగం అర్థమైంది. ఒక తండ్రి తన కుమారుడు దయ్యము పట్టి చాంద్ర రోగము ద్వారా ఎంతో బాధపడుతున్నాడు. వాడు అగ్నిలోను నీళ్ళలోను తరచూ పడతా ఉన్నాడు. ఆ రోగము అనేది వాడిని ఎంతగానో మనశ్శాంతి లేకుండా చేసింది. కుటుంబీకులందరికీ భారంగా మిగిలేలా చేసింది. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, కుటుంబంలో సమస్యగా ఉన్నాడు. ఇలా సమస్యగా ఉన్న కుమారుడి విషయమై తండ్రి ఒక వార్త విన్నాడు. ఏమిటంటే, ఈ ప్రాంతమందు నజరేయుడైన యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన దగ్గర కనుక ఈ కుమారుని తీసుకొని వెళ్తే ఆయన ఖచ్చితంగా ఈ కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని చెప్పి ఎంతో ఆశతో, ఎంతో విశ్వాసంతో ఆ కుమారుని తీసుకొని వచ్చాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సమయానికి యేసు ప్రభు అక్కడ లేరు, శిష్యులు మాత్రమే ఉన్నారు. కనుక ఏం చేశాడంటే, ఆ తండ్రి తన శిష్యులకు చెప్పాడు ఆ సమస్య. అయ్యా, నా కుమారుడు ఈ రోగము ద్వారా నెమ్మది లేకుండా, స్వస్థత లేకుండా, సమాధానము లేకుండా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. మీరు వారిని బాగు చేయండి అని చెప్పి ఆ తండ్రి శిష్యులను వేడుకున్నాడు. అయితే శిష్యులు వారిని స్వస్థపరచలేకపోయారు. ఆ తండ్రి నిరాశతో ఉన్నాడు. ఎంతో ఆశతో వచ్చి నీరు గారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన తెలియపరిచాడు ఈ విషయాన్ని. అయ్యా, నా కుమారుడు ఈ చాంద్ర రోగంతో ఎంతో బాధపడుతున్నాడు, వీడిని బాగు చేస్తామని తీసుకొస్తే నీ శిష్యుల వల్ల కాలేదు అనే మాట ఇక్కడ మాట్లాడండి. మీరు కనుక 16వ వాక్యం మరి చదివితే అక్కడ అంటది కదా, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పాను. పిల్లలు గమనించాలి, నీ శిష్యులు వారిని స్వస్థపరచలేకపోయిరి కనుక నీవేమైనా నా కుమారుణ్ణి స్వస్థపరచగలవా అని ఆ తండ్రి మాట్లాడిన విధానం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు వారిని స్వస్థపరిచాడు. వాడు బాగైన తర్వాత తండ్రి సంతోషంగా ఆ కుమారుడితో ఇంటికి వెళ్ళిన తరువాత శిష్యులు యేసు ప్రభు దగ్గర ఏకాంతంగా మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం చదివిన మాటలు. ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, ప్రభువా, మేమెందుకు ఆ రోగం గల వాడిని స్వస్థపరచలేకపోయాం, ఎందుకు మా వల్ల ఎందుకు కాలేదు అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అల్ప విశ్వాసము చేతనే అని చెప్పాడండి. ఈ రోజుల్లో నిజంగా విశ్వాస జీవితం కలిగి ఉండి విశ్వాసములో బలమైన దేవుని మీద ఆధారపడేటువంటి స్థిరత్వం లేనటువంటి వారు లేకపోలేదు. ప్రార్థన చేస్తారు, మందిరాలకు వస్తారు, ఉపవాసాలు ఉంటారు, పరిచర్య చేస్తారు, కానీ విశ్వాస విషయంలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక బలహీనత, అవిశ్వాసం బయటపడేలాగా చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోక తప్పదు. పిల్లలు గమనించాలి, అల్ప విశ్వాసం వలన ఈ శిష్యులు ఆ రోగము గల వారిని స్వస్థపరచలేదు అనే విషయాన్ని బట్టి యేసు ప్రభు వారు వారి మీద కోపగించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లలు గమనించాలి, ఆ యొక్క కారణాన్ని బట్టి కోపగించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే అల్ప విశ్వాసము అనేది విశ్వాస జీవితంలో ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. స్థిరంగా దేవుని వెంబడించే వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని చిత్త ప్రకారం జీవించాలనుకునే వ్యక్తి, దేవుని ఉద్దేశాలను, దేవుని మాట చొప్పున బ్రతకాలనుకునే వ్యక్తి విశ్వాసము ద్వారానే దేవునికి ఇష్టంగా జీవించగలడు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనమే చెప్తుంది. మీరు కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే అక్కడ భక్తుడు రాస్తాడే కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారానే ఏ వ్యక్తి అయినా
దేవుని కార్యాలు తన జీవితంలో అనుభవించగలుగుతాడు. విశ్వాసము ద్వారానే ఏ వ్యక్తి అయినా దేవునికి సన్నిహితంగా, దేవునికి దగ్గరగా జీవించగలుగుతాడు. అల్ప విశ్వాసము, అవిశ్వాసము అనేది దేవుని ఉద్దేశాలని నెరవేర్చలేదనే విషయాన్ని బట్టే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల మీద కోపగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే పిల్లలు, ఈ ఉదయకాల నా ధ్యానాంశము అవిశ్వాసము లేదా అల్ప విశ్వాసము కలిగించే నష్టాలేంటి. ఈరోజు మందిరానికి వస్తూ లేదా పరిచయలో పాలు పొందుతూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసాన్ని కొనసాగించే నీలో అల్ప విశ్వాసము అనేది చోటు చేసుకుంటే, అనగా ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సంఘటనలైనా, ఎటువంటి కారణాలైనా నీ విశ్వాసాన్ని పాడు చేసేవిగా, నిన్ను కదిలిచేవిగా ఉంటే వాటి వలన కలిగే నష్టం ఏంటో ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, చూద్దాం. అల్ప విశ్వాసము వలన కలిగే నష్టాలు, 4 రకాలైన నష్టాలు ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి ద్వారానే జ్ఞాపకం చేయబడడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యం మనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులను పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇద్దరిద్దరిని పరిచర్య కొరకు పంపిస్తూ వారికి అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. మీరు నామనామమున దెయ్యాలు వెళ్ళగొడతారు, మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మిమ్మల్ని చేర్చుకుంటే వారికి సమాధానం ఉంటుంది. ఇలాగా ఎన్నో విషయాలు అక్కడ చెప్పి వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. మీరు నా తండ్రి పేరట నా నామమున ఏ పని చేయటానికి మీకు అధికారం ఇస్తున్నాననే మాట అక్కడ ఉంది. అవిశ్వాసము లేదా అల్ప విశ్వాసము కలిగించే మొదటి నష్టం ఏంటంటే, ప్రభువు ద్వారా మనకివ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. అల్ప విశ్వాసం చేసే పని ఏంటంటే, మనకివ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. అవమానం పాలయ్యేలాగా, మీరు ఆయన వెంబడిస్తున్నారే, ఆయనతో ఉన్నారే, ఆయనతో పాటు తిరుగుతున్నారే, కాబట్టి మీకు చేతగాలేదు, ఇది మీరు చేయలేరా? ఇక్కడ ఈ చాంద్ర రోగం కలిగిన కుమారుని యొక్క తండ్రి మాటలో ఉద్దేశం అదే. నీ శిష్యులకు చేతగాలేదు అంటే వారు వెంబడిస్తున్న దేవుని అవమానపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అనగా ఏ నామమునైతే, ఎవరినైతే వారు వెంబడిస్తున్నారో, అనుసరిస్తున్నారో, ఆయనకు అవమానము కలిగే రీతిలో వారు ఉన్నారని ఇక్కడ మనకు స్పష్టంగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది. పిల్లలు గమనించాలి, మన దైనందిన జీవితంలో దేవుని కృపకు మనం పాత్రలుగా ఎంచబడుట వలననే విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ మాట అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. 2వ అధ్యాయం 8వ వాక్యం మీరు చూస్తే, మీరు కృపచేతనే, విశ్వాసము వలన కృపచేతనే రక్షింపబడ్డారు అనే మాట రాస్తాడు. అవునండి, మనం ఆయన కృప వలన, ఆయన ఉత్తమమైన శ్రేష్టమైన ప్రణాళికలో కృప ద్వారా విశ్వాసం ఉంచాం, రక్షింపబడ్డాం. కనుక అల్ప విశ్వాసం మనం కలిగి ఉంటే మనకు ఇవ్వబడిన అధికారాన్ని పాడు చేసుకుంటాం. ఆ అల్ప విశ్వాసం మన అధికారాన్ని పాడు చేస్తుంది, మనకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. కనుక అల్ప విశ్వాసవి కాక విశ్వాసమందు ప్రభు ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం అంటాడు కదా, మీరు చూద్దాం, మీ విశ్వాసము, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి అని రాస్తున్నాడు. మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో అది మనుషులను బట్టి చేయకూడదండి. ఈరోజు చాలామంది అల్ప విశ్వాసులుగా మారడానికి కారణం మనుషులే. రక్షింపబడిన వారు వారి రక్షణ యందు స్థిరంగా దేవునికి మహిమకరంగా జీవించకపోవుట వలననే, నూతనంగా రక్షింపబడాలనుకున్న వారు వారిని చూసి ఆ రక్షణ పొందిన వాళ్ళు సరిగ్గా ఉన్నారా ఏంది, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు సరిగా ఉన్నారేంది, వారు ఆడిన బూతులు, వారు ఆడిన తగాదులు, వారిలో ఉన్న స్వార్థం మరెవ్వరిలో ఉండదు.
ఈ రోజుల్లో కుటుంబాల్లో పురుషులు మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్త్రీలు దేవుని మందిరానికి వస్తున్నారే కానీ వారు కలిగినటువంటి విశ్వాసంలో స్థిరంగా దేవునికి మహిమకరంగా ఉండలేకపోవటమే కారణం. మందిరానికి వస్తారు, బాగానే ప్రార్థన చేస్తారు, మంచిగా పరిచర్య చేస్తారు, కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటిలో వారి విశ్వాసాన్ని కనబరిచే విషయంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారండి. భర్తనయ్యా నువ్వు రాయా చర్చి కంటే నువ్వు వెళ్తున్నావు, నువ్వు బొమ్మ, నువ్వు సరిగ్గా ముందు అనేవాడు లేకపోలేదు. చాలామంది నేను చూశానండి నా సేవా జీవితంలో. పిల్లల దగ్గరికి అన్న రెండన్న మందిరానికి అంటే అమ్మ వస్తుంది కదా అన్న. ఎందుకంటే వీరు భర్త ముందే పిల్లల ముందే సీరియల్ చూస్తా, సినిమాలు చూస్తా, బూతులు మాట్లాడుతా, రోడ్ల మీద తెగదలాడుతూ ఉంటే మరి భర్తే కానీ పిల్లలే కానీ తన మాట విని ఎలాగూ దేవుని సన్నిధికి వస్తారో ఒకసారి ఆలోచించండి. ప్రార్థించే నీవే నీ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే, ప్రార్థించే నీవు అన్యాయంగా జీవిస్తూ ఉంటే నీ ఇంటి వారు దేవుని సన్నిధికి ఎలా వస్తారు? మరి నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో ఎలాగా ఆయన ప్రత్యక్షతలో మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి వస్తారు? దేవుని బిడ్డలుగా ఎలా మార్చబడతారు? పిల్లలు గమనించాలి. అల్ప విశ్వాసం నీకున్నటువంటి అధికారాన్ని పాడు చేస్తుంది. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడ కోపగించారు. ప్రార్థన చేయండి, ఏకాంతంగా దేవునితో గడపడం నేర్చుకోండి, దేవుని శక్తి కలిగి జీవించడం నేర్చుకోండి అని శిష్యులను మందలించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఈ గాలి తుఫాను రాగానే శిష్యులు కలవరపడిపోయారు, ఆందోళన పడిపోయారు, భయభ్రాంతులైపోయారు. పెద్దగా కేకలేయటం మొదలు పెట్టారు. అయ్యో మమ్మల్ని ఎవరైనా రక్షించండి, అయ్యో మమ్మల్ని ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ పడవలో యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు అని రాయబడింది. ఆయన దగ్గరికి వెళ్ళి లేపినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. పిల్లలు గమనించాలి, అల్ప విశ్వాసం కలిగించే రెండవ నష్టం ఏంటంటే నీలో భయాన్ని పుట్టిస్తుంది. ప్రతి పరిస్థితికి భయపడిపోతాం, ప్రతి సంఘటనకు భయపడిపోతాం, ప్రతి చిన్నదానికి కూడా భయానికి అవకాశం ఇస్తాం. విశ్వాసం గలవాడు భయపడ్డండి, ధైర్యం ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా కానీ తాను కలిగి ఉన్న దేవుని బట్టి ధైర్యం ఉంటాడు. యోహాను మొదటి పత్రికలో రాస్తాడు, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను కలిగి ఉన్నామనున్నది మన ధైర్యము అని రాస్తాడు. కనుక యేసు ప్రభువాన్ని ఎరిగిన తరువాత రక్షకునిగా దేవునిగా స్వీకరించి ఆయన కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్న తరువాత ఏ పరిస్థితికైనా సరే నువ్వు ధైర్యంగా నిబ్బరం కలిగి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. పిల్లలు గమనించాలి, ఇదే పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు. రోమా సైనికులు తీసుకువెళ్ళి బంధించారు. ఆయన్ను సిలువ వేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు పేతురు యేసు ప్రభువారిని చూడాలని చెప్పి ఎంతో ఆశతో వచ్చాడు. అయితే అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏంటంటే 3 పర్యాయాలు ముగ్గురు వద్ద పేతురు ఏం చేశాడు తెలుసా? భయపడ్డాడు. వారు అడిగారు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకరివే కదా? కాదు, నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఇలా 3 పర్యాయాలు పేతురు యేసు ప్రభువారు ఎరుగను అని భయపడి బొంకాడు. ఎవరో తెలియదని తప్పించుకున్నాడు. ప్రాణ ప్రీతితో భయపడ్డాడు అక్కడ. అదే పేతురు మీరు కనుక అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం మీరు చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తరువాత ఆయనలో ఉన్న భయము తొలగిపోయింది. ఏ భయం అయితే యేసు నాకు తెలియదు అని చెప్పేలా చేసిందో ఆ భయాన్ని ఎదిరించి ఆ రోజు చేసిన ప్రసంగం వలన 3,000 మంది బాప్తిసం పొందడానికి కారణమైంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, నీవు కలిగించే భయం కలిగించే పరిస్థితులు ఏవైనా కావచ్చు,
నిజంగా నీవు దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ అనుభవంతో గనక నీవు ముందుకు కొనసాగగలిగితే అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎటువంటి కలవర పెట్టేదైనా, భయపెట్టేదైనా, ఆందోళన పరిచేదైనా నీ నుండి దూరం అయిపోతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంది. భయం కలిగించే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నేను విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను. విశ్వాస జీవితంలో లోకపరమైన వాటికి నేను అవకాశం ఇచ్చాను కాబట్టి నా విశ్వాసం సన్నగిరుట వలన ఈ పరిస్థితులకు నేను భయపడుతున్నాను, ఆందోళన చెందుతున్నాను అనే విషయాన్ని నువ్వు గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి ఆ భయము పోయేలాగా ప్రార్థించాలి. భయం కలిగిస్తుంది అల్ప విశ్వాసం. వారిలో భయము చోటు చేసుకున్నామో, చచ్చిపోతే మా ప్రాణాలు ఏమైపోతే, మేము ఏమైపోతే, మా కుటుంబాలకు ఏమైద్దో అనేటువంటి భయాన్ని కలిగించింది ఆ యొక్క అల్ప విశ్వాసం. యేసు మనతో ఉన్నాడు అండి. ఎటువంటి పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులు మన చోటు చేసుకున్నా కానీ ఆయన మీద ఆధారపడిన వాడు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒక కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయవా అన్నాడు. వాస్తవంగా ఆ దినాల్లో కుష్ఠరోగి అంటే సమాజంలో ఉంచరు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఉంచరు, ఊరి బయట, ఊరి వెలుపట అతను ఉంచుతారన్నమాట. ఇక అతను అక్కడే బ్రతకాలి. సమాజంలోకి వస్తే మనుషుల దగ్గరకు రాళ్ళతో కొట్టి చంపాలి. ఇలాంటి భయంకరమైన భయాన్ని కలిగించే పరిస్థితుల్లో ఉన్న ఆ మనుషుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి గొప్ప ధైర్యం, ఒక గొప్ప సంతోషం. ఎందుకంటే ఆయన తనకున్న భయాన్ని తొలగించి, తన చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, శుద్ధుల్ని చేస్తాడనే ధైర్యం అతను నింపబడింది కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పాపము అనే కుష్ఠ వ్యాధి మనిషి మీద ఏలుబడి చేస్తుంది. ఈరోజు చూడండి, ఈ కరోనా వైరస్ వల్ల ఎంత వ్యక్తులైనా సరే కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, దగ్గర ఉండటానికి అవకాశం ఉందంటారా? ఒకరొకరు సెకండ్ ఇచ్చుకోగలరా? ఒకరికొకరు సంతోషంగా పలకరించుకోగలరా? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు వదులుతాడా అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం మనం. పిల్లలు గమనించాలి, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నీకు భయాన్ని కలిగించే పరిస్థితులన్నిటి నుండి ఆయన నిన్ను విడుదల చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వాక్యం మనం చూస్తే ఇక్కడ ఒక సంఘటన మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వాక్యంలో ఒక మాట యేసు ప్రభు వారు అన్నాడు, నీవెందుకు సందేహించితివి అనే మాట. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పాడు, మనం అందరికి వెళ్ళి స్వార్థ పని చేద్దాం, మీరు పదండి, నేను కాసేపు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అని. సరే, శిష్యులు ఏం చేశారు, గబగబా ఒక చిన్న పడవ సిద్ధం చేసుకున్నారు. వెళ్తా పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉన్నారు. అయితే అకస్మాత్తుగా సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు వారు సముద్రం నడుచుకుంటూ రావడం కనబడింది. ఆ గొప్ప తేజస్సు చూసేటప్పటికి వారిలో ఒక భయంకరమైనటువంటి ఆందోళన, వామ్మో దెయ్యం వచ్చేసింది, అయ్యో ఎట్లా అని గలిబిలి కలవరపడతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నేనే భయపడమాకండి అన్నాడు. అనగానే పేతురు ఏం చేశాడు, ప్రభువా నీవే గనకైతే నేను నడుచున్నట్లు ఆజ్ఞాపించు అన్నాడు. నేను నడుస్తాను, నువ్వే నడిచినప్పుడు నేను నీ శిష్యుని కదా, నేను వెంబడిస్తున్నాను కదా, నీ పని చేయడానికి నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాను కదా, నేను నడుస్తాను అన్నప్పుడు యేసు ప్రభువు అన్న సరే నడువు అన్నాడు. అనగానే పేతురు ఏం చేశాడు, ఆ పడవ దిగాడు, నీటి మీద నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. చరిత్ర పుటల్లో నేటికైనా అప్పటికైనా ఎప్పటికైనా సరే సముద్రము మీద నడిచినది యేసు ప్రభు తర్వాత పేతురు మాత్రమే. ఎలాంటి ఈ భూ సంబంధమైన తెలుగును ఉపయోగించకుండా సాధారణంగా న్యాచురల్గా నడిచింది సముద్రం మీద యేసు ప్రభు వారు, తర్వాత పేతురు మాత్రమే. ఈ పేతురు కూడా యేసు ప్రభు వారిని చూసినంతసేపు, ఆయన వైపు తన దృష్టిని కేంద్రీకరించినంతసేపు సముద్రం మీద నడిచాడండి. ఎప్పుడైతే
తన దృష్టి గాలి వైపు, సముద్రం వైపు మళ్ళిందో మునిగిపోసాగిను అన్నాడు. పిల్లలు గమనించాలి, చాలా వరకు దేవుని మందిరంలో ప్రార్థన చేసే వ్యక్తులే కావచ్చు, పాల్పొందే వ్యక్తులే కావచ్చు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు, ఎంతవరకు నీ విశ్వాసాన్ని బలపరుచుకున్నావు. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, విశ్వాస జీవితంలో కొత్తగా రక్షింపబడిన వారిని బలపరచాల్సింది పోయి, వారిని దేవునిలో వాక్యములో సిద్ధపరచాల్సింది పోయి, మేము సీనియర్ విశ్వాసము, మీరు నూతనంగా వచ్చారు కాబట్టి మేము కూర్చుంటాం, మీరు పరిచర్య చేయండి అనేవారు లేకపోలేదు. మేము చాలా సంవత్సరాలు మేము రక్షింపబడి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు మేము రక్షణ పొంది, మేమే సంఘానికి పునాదిరాళ్ళు, మేమే ఈ సంఘం ప్రారంభ దినాల్లో మేమే ఉన్నాము కాబట్టి మేము కూర్చుంటాం, మీరు పరిచర్య చేయండి అని నూతనంగా వచ్చేవారిని అధికారం చేసేవారిని చాలామందిని నేను ఆ సేవా జీవితంలో చూసాను. పిల్లలు, అది కరెక్ట్ కానీ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. దేవుడు నీ సీనియారిటీని బట్టి నీకు బహుమానం ఇవ్వడు. నువ్వు 40 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నావని నీకు బంగారం, నూతనంగా రక్షింపబడ్డ వ్యక్తి వచ్చిందని వెండి ఇవ్వడం. ఎందుకో తెలుసా? ఒక విషయాన్ని గమనించాలి. ప్రభు ఏం చూస్తాడంటే, నీ సీనియారిటీ చూడడు ప్రభు, నీలో సిన్సియారిటీ కావాలి దేవునికి. నువ్వు ఎంతకాలం నుండి దేవుని మందిరంలో పాల్పొందుచున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం తెలుసుకున్నావు, అది కాదు, ఎంత వరకు నువ్వు దేవుని వాక్యానికి లోబడ్డావు, ఎంతగా దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావు, ఎంతగా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు అనేది దేవునికి ప్రాముఖ్యం. దాన్ని చూస్తాడు ప్రభు, అంతేగాని నువ్వు ఎంతకాలం దేవుని మందిరంలోకి వస్తున్నావు అది కాదు ముఖ్యం. నీ నమ్మకాన్ని కొనసాగిస్తున్నావా, విశ్వాసాన్ని కాపాడుకున్నావా, దేవునికి మహిమకరంగా జీవించావా, దేవుని చిత్తానుసారమైన ఆత్మల సంపాదనలో నువ్వు పాలు పొందావా, దేవుని ఉద్దేశాలు నీ జీవితం మూలంగా నెరవేర్చబడినవా లేవా? అంతేగాని సిన్సియారిటీని బట్టి దేవుడిని బహుమానం ఇస్తాడని భ్రమలో ఉండొద్దు. నా ద్వారా దేవునికి అంత మహిమ వచ్చింది, నా జీవితం మూలంగా ఎన్ని ఆత్మలను రక్షించాయి, ఎంతమందిని నేను బలపరచును అనేది ప్రాముఖ్యం అండి. మనకి ఆ పని మనం చేయాలని దేవుడు కోరుకుంటాడు. కనుక సందేహంతో నువ్వు ఉంటే నీ విశ్వాసం బాగు చేసుకోవాలి. అల్ప విశ్వాసం సందేహాన్ని కలుగు చేస్తుంది. అందుకని యాకోబు రాస్తాడు కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమన్నాడు? సందేహించువాడు సముద్రము మీద రేగు తరంగములను పోలి ఉన్నాడని రాయలా? అవును. ఈ సందేహంతో ఉన్నవాడు విశ్వాసంలో బలపడడు, బలపడే వారిని బలపడినాడు. కనుక నీకు అల్ప విశ్వాసం ఉంటే ఈ ఉదయకాలం దాన్ని బాగు చేసుకోవాలి. పిల్లరా, తోమా ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభు వారు చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన తరువాత తాను సజీవునిగా కనబరుచుకున్నప్పుడు శిష్యులు అందరూ నమ్మారు, విశ్వసించారు. స్త్రీలు నమ్మారు, విశ్వసించారు. ప్రభువు చెప్పిన మాట ప్రకారం లేచి ఉన్నాడు అని సంతోషపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని తోమాకు కూడా తెలియపరిస్తే తోమా అన్నాడు కదా, లేదు నేను నమ్మను, ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. సందేహించాడు. యేసు యొక్క పునరుద్ధానాన్ని సందేహించాడు, నమ్మలేకపోయాడు. యేసు ప్రభు వారు మళ్ళా తన ప్రత్యక్షతనిచ్చి, తోమా అవిశ్వాసిని కాక విశ్వాసి వై ఉండి ఇదిగో చూడు అనగానే అప్పుడు బలపరచబడిన తోమా మన భారతదేశానికి సువార్త తేలేదా? మన భారతదేశానికి సత్య సువార్తను తీసుకువచ్చాడు. ఈరోజు భారతదేశంలో క్రీస్తు సువార్త ప్రజ్వలింపబడడానికి మూలకారకుడు కాలేదా? పిల్లలు గమనించాలి. నీ సందేహాన్ని విడిచిపెట్టి ప్రభువునందు స్థిర విశ్వాసంతో గనక నువ్వు ఉండగలిగితే నీ ద్వారా అనేకులు ప్రభువులు బలపరచబడ్డానికి నీవే ఒక సాధనం అవుతావనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివితే ఇక్కడ యేసు ప్రభు వారు మగదాను అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికీ అక్కడ కొంత పరిస్థితులు
క్రిటికల్గా ఉన్నాయి, తినడానికి ఆహారం అవసరమైంది. అయితే శిష్యులు వస్తూ వస్తూ రొట్టెలు తేలేదని వారిలో వారు మాట్లాడుకుంటా ఉన్నారయ్యా. మనం వచ్చిన ప్రాంతంలోనే యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచాడు కదా, అక్కడ 12 గంపలు మిగిలినాయి కదా, అవి మనతో తెచ్చుకున్నా బాగుండేదే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వారిని గద్దిస్తారు. అక్కడ కూడా మళ్ళీ, ఏమయ్యా రొట్టెల కోసం మీరు ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఎందుకు ఆహారం కొరకు అంత ప్రాముఖ్యతనిస్తున్నారు అని వారిని హెచ్చరించినట్టు మనం చూస్తాం. అనగా అల్ప విశ్వాసము 4వదిగా అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. అభద్రతా భావం, అయ్యో ఇది లేదే, అది లేదే, అది కావాలి, ఇది కావాలి, ఇది తక్కువైంది, అది తక్కువైనటువంటి లేని వాటిని ఆలోచింపజేస్తుంది. ఈరోజు లోకాల్లో జీవించే మనుషుడు ఏది తక్కువైనా బ్రతకలేడు, ఏది లేకపోయినా కానీ విసుగు చెందుతూ ఉంటాడు. ఆనాడు కావాల ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో సంచారం చేస్తున్నప్పుడు నీళ్లు లేకపోయినా సనిగారు, ఆహారం లేకపోయినా సనిగారు. ఏ చిన్నది కొరతైనా కానీ సనగటం, గొనగటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, మోషేని చంపాలనే ప్రయత్నం ఇశ్రాయేలు చేయలేదా? పిల్లలు గమనించాలి, అభద్రత భావం అనేది కలుగు చేస్తుంది అల్ప విశ్వాసం. అవిశ్వాసి నిన్ను, అయ్యో నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది లేకపోతే నేను బ్రతకలేనేమో, ఇలా చింతించే వారిని గూర్చి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు కదా, చింతించమకండి, ఏ రోజు కీడు ఆ రోజు చాలు, రేపటి గురించి ఆలోచించవద్దు అన్నాడు. పేతురు రాస్తున్న ఏమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ గురించి చింతించుచున్నాడు అని రాశాడు. నీకు ఏది కావాలో, ఏది అవసరమైందో అది తీర్చుటకు మన ప్రభు ఎప్పుడు సమర్థుడే. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు కదా, మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేయగల శక్తి కలిగిన దేవుడు ఆయన రాశాడు. అవునండి, నీ కోరికలు కాదు కానీ నీ ఆశలు తీర్చువాడు మన ప్రభు. ఏ ఆశతో నీవు ఉన్నావో, ఏది నీకు అవసరమైందో, నీ అవసరాన్ని దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇది నాకు అవసరం అని అడగగలిగితే మన ప్రభు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. పిల్లలు గమనం. అందుకని యోహాను భక్తుడు రాస్తాడు చూడండి, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 27వ వాక్యం అంటాడు కదా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. కొరింథీ సంఘాన్ని కూడా పౌలు రాస్తాడు 2వ పత్రిక 13వ అధ్యాయంలో, మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ రోజుల్లో విశ్వాసులుగా కనబడుతున్నారు కానీ క్రియల రూపంలోకి వచ్చినప్పటికీ అవిశ్వాసుల కంటే దారుణంగా ఉన్నారండి కొంతమంది అయితే. పిల్లరా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం ఏంటంటే, నీలో స్థిర విశ్వాసం, బలమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, దేవుని ప్రసన్నం చేసుకోగలిగిన విశ్వాసం ఉందా? లేక అల్ప విశ్వాసంతో, స్వల్ప విశ్వాసంతో నేను విశ్వాసాన్ని భ్రమలో ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నువ్వు గనక ఉదయక అల్ప విశ్వాసంలో ఉంటే అది దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని పాడు చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. రెండవదిగా, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని పాడు చేస్తుంది, భయాన్ని కలుగు చేస్తుంది. మూడవదిగా, నీలో సందేహాలను కలుగు చేస్తుంది. నాలుగవదిగా, నీలో అభద్రతా భావాన్ని కలుగు చేస్తుంది. ఇవి నష్టం, వీటి వల్ల నష్టం ఏర్పడుతుంది. విశ్వాసములు ఎదగకుండా, ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, దేవుని చిత్తం మన జీవితం ద్వారా జరగకుండా, దేవుని ఉద్దేశాలు మన మూలముగా జరగకుండా ఇవి అడ్డుపడుతున్నాయి అనే విషయాన్ని ఈ ఉదయకాలం పరిశుద్ధుడైన దేవుడు మన జ్ఞాపకం చేస్తాం. కనుక ఈ ఉదయకాలం వాక్యం విన్న నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఏ విధమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు, ఒకసారి పరీక్షించుకోగలవా? పరీక్షించుకొని నీవు విశ్వాసంలో బలపరచబడితే దేవుని బలమైన కార్యాలు నిశ్చయముగా నీవు అనుభవించుదువు. హల్లెలూయా. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ పరిశుద్ధమైన కృపను బట్టి
మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి సంరక్షించి ఉదయకాలం విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు మాకు అవసరమైన ఉపదేశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవిశ్వాసం వల్ల కలిగే నష్టాలు 4 విషయాలు మా ఎదుటి పెట్టారు. విన్నాం, నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న విషయాలను బట్టి మేము నష్టపోకుండా బలపరచబడి విశ్వాసంలో అభివృద్ధి చెందాలని ఎవరైతే ఆశ కలిగి ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రాప్తులు ఏకీభవిస్తున్నారు వారిని బలపరచండి. రెట్టింపు ఘనతకు యోగ్యులు ఉన్నట్లు మీ ఉత్తమమైన కృపను వెల్లడిపరచమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయా ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచ దేశాలు ఈ కరోనా వైరస్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రక్షణ లేకుండా సత్యం ఎరుగక ఎంతోమంది నశించిపోతున్నారు. అయా కనికరించండి. ఈ వైరస్ ప్రభావంతో పాజిటివ్ కేసులుగా ఎన్నో లక్షల మంది ఉన్నారు ప్రభువా. వారందరూ ప్రభువా మీ కృపను పొందుకొని, మీ కనికరాన్ని పొందుకొని నెగిటివ్ రిపోర్ట్తో బయటకు వచ్చి సంతోషంగా మీ పరిశుద్ధమైన పరిచయలో కుటుంబంతో కలిసి పాల్గొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. కనికరించండి అయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ విధంగా లైవ్ ద్వారా వాక్యాన్ని విని మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీ కృపకు పాత్రగా మేము ఎంచబడ్డానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వెతబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి బలపరిచి మీ పరిశుద్ధమైన పరిచర్లు యోగ్యమైన బలమైన సాక్షులుగా వాడబడుటకు అవసరమైన మీ ఉత్తమమైన పరిశుద్ధమైన కృపను గ్రహించి మీరే మహిమ పొందమని, మెండైన దీవెనలకు యోగ్యులుగా ఎంచి నడిపించమని ఈ మధ్యాహ్నపు దీవెనలు కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మా మనవులకు సమాధానం పొందుకున్నామని నమ్ముచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సమాధానం, వాక్యము విని బలపరచబడి విశ్వాసంలో స్థిరపరచబడాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. తిరిగి రేపటి లైవ్లో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.